హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన సిస్టమ్ అసిస్టెంట్ యొక్క పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్ శాలరీ అనేది 24,280 నుండి 72,850, అంటే గ్రాస్ మ్యాక్సిమం 40,000 ప్లస్ గ్రాస్ ఉంటుంది. సో కటింగ్లు పోను 35,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 8 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ టైంలో చేసుకోవాలి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ కానీ పీడిఎఫ్స్ల కోసం దీని అఫీషియల్ వెబ్సైట్ అయిన tshc.gov.in వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో మొత్తం ఎగ్జామ్ అనేది కూడా 2025 ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. సో పర్టికులర్ డేట్ ఇవ్వలేదు, కానీ ఏప్రిల్లో ఉంటుంది. పొజిషన్ అంటే వేకెన్సీ గురించి చూసుకుంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ అండ్ లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి, అలానే క్యాస్ట్ వైజ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ 20 ఉన్నాయి. అందులో విమెన్కి 8 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే బీటెక్లో సిఎస్సి ఐటీ ఈసీఈ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడు ప్రతి పోస్టుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్కి సంబంధించి మినిమం 55% మార్క్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది వీటి మీద అవగాహన ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వీటి గురించి సపరేట్గా ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో 30 మార్క్స్ ఏమో ఉంటుంది. సో మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఏజ్ లిమిట్ గమనిస్తే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వాళ్ళు జనరల్, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. నెక్స్ట్, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మొత్తం 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్ ప్లస్ 10 మార్క్స్ వైవా ఓరల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ 90 క్వశ్చన్స్లో మనకు 30 మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్లో ఉంటుంది అండ్ 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది. వీటికి సంబంధించి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై కావాలంటే సిబిటీలో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 45%, బీసీ క్యాండిడేట్స్కి 40% అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 35% రావాల్సి ఉంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:3లో పిలవడం జరుగుతుంది. ఈ 1:3 మెంబర్స్కి వైవా ఉంటుంది 10 మార్క్స్ సంబంధించి. తర్వాత ఫైనల్ లిస్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజ్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 400 రూపీస్ అనేది ఎగ్జామ్ ఛార్జ్ అనేది ఉంది. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే tshc.gov.in వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్కు సంబంధించినది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అలానే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.